హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఇప్పుడే విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్డమ్' మూవీ అయితే చూసొచ్చాను. ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమాలో సూర్య అయితే కానిస్టేబుల్‌గా జాబ్ అయితే చేస్తూ ఉంటారు. తనకైతే ఒక అసైన్‌మెంట్ వస్తుంది. తను క్రైమ్‌కి సంబంధించిన విషయాలనైతే ఆపాలని. అలాంటి పరిస్థితుల్లో ఆ క్రైమ్‌కి బాస్‌గా తన అన్న శివ అయితే ఉంటాడు. సూర్య అయితే ఎలాగైనా తన అన్ననైతే ఈ క్రైమ్ నుంచి బయటికి తీసుకొని తన ఇంటికైతే తీసుకొని రావాలనుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య అయితే ఆ ఒక అసైన్‌మెంట్‌ని ఒప్పుకొని వెళ్తాడు. అక్కడైతే ఒక కింగ్‌డమ్ అయితే ఉంటుంది. అసలు ఈ కింగ్‌డమ్‌కి, సూర్యకి సంబంధం ఏంటి? సూర్య తన ఇంటికెళ్ళి తన అన్నని తీసుకొని వచ్చాడా? లేదు. అసలు ఆ క్రైమ్ ఎంతటికి కారణాలు ఏంటనేది ఓవరాల్‌గా ఈ సినిమా కథ. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి 'మళ్ళీ రావా', 'జెర్సీ' లాంటి మూవీ తీసిన గౌతమ్ చినరు అయితే ఓవరాల్‌గా తన రూట్‌ని మార్చి ఒక స్పై యాక్షన్ డ్రామా మూవీనైతే తీయడానికి ట్రై చేశాడు. ఆల్మోస్ట్ సక్సీడ్ కూడా అయ్యాడని చెప్తాను నేనైతే. విజయ్ దేవరకొండ కూడా తన రూట్ మార్చి ప్రీవియస్‌గా తను చేసిన 'వరల్డ్ ఫేమస్ లవర్' గాని, 'ఫ్యామిలీ స్టార్' గాని, 'ఖుషి' గాని ఇవన్నీ ఒక రేంజ్‌లో ఉంటది గానీ, ఈ మూవీ అయితే టోటల్ డిఫరెంట్‌గానే ఉంటుంది. ఈ సినిమా అయితే తన కెరియర్‌కి బెస్ట్ సపోర్ట్‌గా నిలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ సినిమాలో పాజిటివ్ చూసుకుంటే ప్రీవియస్‌గా వచ్చిన ప్రతి మూవీ డిఫరెంట్ సెటప్‌తో ఉంది కాబట్టి, గౌతమ్ కూడా అలాంటి డిఫరెంట్ సెటప్ ఒక డిఫరెంట్ టైమ్ పీరియడ్‌లో అయితే రాసుకున్నాడని నేనైతే అనుకుంటున్నాను. దాంతో పాటు ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా బాగానే పికప్ అయింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఒక బేసిక్ సెటప్ దానికి కావాల్సిన మూడ్‌నైతే పర్ఫెక్ట్‌గా సెట్ చేశారు. ఎందుకంటే ఆ సీన్‌కి, ఆ ఎలివేషన్స్‌కి, ఆ ఒక మ్యూజిక్ అయితే భలే సెట్ అయింది. ఫస్ట్ హాఫ్ ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నింది. దాంతో పాటు ఇంటర్వల్ సీన్స్ డిజైన్ గూడా భలే హుక్ అయితాం. ఖచ్చితంగా మనమైతే ఆ సీన్స్‌కి ఎంగేజ్ అయితాం. ఆ ఒక మంచి హై నంబర్ బ్యాంగ్‌తో అయితే ఇంటర్వల్ అయితే ఇస్తారు. అదే విధంగా ఈ సినిమాలో టెక్నికల్ యాస్పెక్ట్ చూస్తుంటే ఈ సినిమాలో బ్రిలియంట్‌గా సినిమాటోగ్రాఫర్ అయితే వర్క్ చేశాడు. ఎందుకంటే ఆ కింగ్డమ్‌కి సంబంధించిన మూడ్ గాని, కలర్ ప్యాలెట్ గాని, ఫ్రేమ్స్ కానీ చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. ఎందుకంటే ఒక బ్రిటిష్ కాలం నాటి పీరియడ్‌నయితే ఎగ్జాక్ట్‌గా ఆ యొక్క ఫ్రేమ్స్‌లో అయితే మనకు కనబడుతుంది. అదే విధంగా ప్రీ ఇంటర్వల్ సీన్‌లో అయితే ఒక జైల్‌లో అయితే ఫైట్ జరుగుతుంది. ఆ సీన్ కూడా చాలా బ్రిలియంట్‌గా వర్క్ చేశారు. ఎందుకంటే ఆ షాట్స్‌లో విజయ్ అయితే చాలా ఎక్స్ట్రార్డినరీగా ఆ ఫైట్ గాని, ఆ ఒక షాట్స్ గాని, ఆ ఒక క్యారెక్టర్ ఎలివేషన్ గాని చాలా బ్రిలియంట్‌గా వర్క్ అయింది. ఈ సినిమాలో మ్యూజిక్ కూడా చాలా బ్రిలియంట్‌గా, ఎక్స్ట్రార్డినరీగా వర్క్ అయింది. ఎందుకంటే ఒక్కొక్క సీన్ మ్యూజిక్ ద్వారా డ్రైవ్ అవుతాం. ఆ ఎలివేషన్ సీన్స్ కానీ, ఆ ఎమోషనల్ సీన్స్ గానీ, ఆ కింగ్డమ్‌కి సంబంధించిన సెపరేట్ ట్రాక్ గానీ భలే వర్క్ అయింది. ఈ సినిమాలో సాంగ్స్ అంత చెప్పుకోదగ్గ సాంగ్స్ ఏమీ లేదు. కానీ మ్యూజిక్ అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే భలే నచ్చింది. భలే ఎలివేట్ చేసింది ప్రతి ఒక్క సీన్. భలే ఉంటది. ఆ ఒక్క సీన్‌కి ఆ ఒక్క మ్యూజిక్ కొన్ని సెపరేట్ ట్రాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టారు ఈ సినిమాలో అయితే. అది భలే ఉంటుంది. అదే విధంగా ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగానే చేశారు. బాగా రిచ్‌గానే కనబడింది ప్రతి ఫ్రేమ్ గూడా. ఇక పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే విజయ్ దేవరకొండ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన త్రూ ఔట్ కెరియర్‌లో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అలా నిలిచిపోతుంది తన కెరియర్‌లో. ఆ క్యారెక్టర్‌లో అయితే జీవించేసాడు. సూర్యగా అయితే డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ లుక్స్ అయితే ఉంటాయి ఈ సినిమాలో విజయ్‌కి త్రూ ఔట్ మూవీలో. అదే విధంగా శివగా గూడా సత్యదేవ్ గారు కూడా చాలా బ్రిలియంట్‌గా వర్క్ చేశారు. ఆ క్యారెక్టర్‌లో ఆ ఒక డాన్‌గా, ఆ ఒక మాఫియాకి లీడర్‌గా అయితే భలే వర్క్ అయింది ఆయన క్యారెక్టర్ కూడా. ఎమోషనల్ కనెక్ట్ కూడా విజయ్ క్యారెక్టర్‌గా మరియు సత్యదేవ్ క్యారెక్టర్‌కి అయితే బాగానే రాశారు. అదే దాంతో పాటు భాగ్యశ్రీ కూడా తన క్యారెక్టర్ మేరకు తను చేసింది. తన క్యారెక్టర్ అంత చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఏం లేదు కానీ ఓవరాల్‌గా తను ఉన్నంత వరకు తను నీట్‌గానే చేసింది. మురుగన్ అనే ఒక క్యారెక్టర్ అయితే సినిమాలో ఉంది. ఆ క్యారెక్టర్ చేస్తున్న వ్యక్తి అయితే చాలా బ్రిలియంట్‌గా వర్క్ చేశారు. తన క్యారెక్టర్ గాని, తన సీన్ గాని ప్రతి ఒక్క సీన్‌లో అయితే తన పర్ఫార్మెన్స్ పీక్స్ అయితే ఉంటుంది. చాలా బాగా రిజిస్టర్ అవుతాడు తను త్రూ ఔట్ సినిమాలో. సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ ఇంకా దండిగానే ఉన్నారు. ఈ సినిమా నెగెటివ్స్ చూసుకుంటే, ఈ సినిమా కొత్త వచ్చేసి ఏం కొత్త కథ కాదు. రెగ్యులర్ కథనే గాని డిఫరెంట్ సెటప్‌లో అయితే డిఫరెంట్ టైమ్ పీరియడ్‌లో రన్ అవుతుంది కాబట్టి మనం కొత్తగా, ఫ్రెష్‌గా ఫీల్ అవుతుంది అంతే గాని ఇది ఒక రెగ్యులర్ కథనే. అదే విధంగా ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కూడా చాలా బాగానే వర్క్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా సాలిడ్‌గా ఉంటుంది గానీ, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లేనే చాలా డల్ అయిందని నేనైతే ఫీల్ అవుతున్నా. కొన్ని కొన్ని సీన్స్ రన్ అవుతా ఉంటుంది గానీ, దాని ఇంపాక్ట్ అయితే మనకు అంతగా ఉండదు. అదే విధంగా ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా అంతగా కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా వర్క్ అయినట్టు నేనైతే ఫీల్ అవ్వను. ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత ఆ ఒక సాలిడ్‌నెస్ అయితే సెకండ్ హాఫ్‌లో చాలా వరకు మిస్ అయిందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అంత హై పాయింట్ ఇంటర్వెల్ వదిలిన తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా ఫస్ట్ హాఫ్ కన్నా చాలా ఎక్సలెంట్‌గా ఉండాలి గానీ, ఆ లెవెల్‌కైతే లేదని నేనైతే అనుకుంటా. అదే విధంగానే ఎమోషనల్ పార్ట్స్ గూడా అంతగా కనెక్ట్ అయ్యలేకుంది. ఎందుకంటే ఒకవేళ అనిరుద్ లేకపోయుంటే ఇంతగా గూడా కనెక్ట్ అవుతుందో లేదో చెప్పలేకపోతాం మనమైతే. ఎందుకంటే అనిరుద్ పర్ఫార్మెన్స్ వైస్‌గానే మనము ఓవరాల్‌గా ఈ సినిమా సెకండ్ హాఫ్ అయితే డ్రైవ్ అయితా ఉంటుంది గానీ, దానికి మించయితే ఏం లేదు గానీ క్లైమాక్స్ గూడా ఇంకొంచెం పవర్‌ఫుల్ ఉండిండాలని నేనైతే అనుకుంటా.
ఓవరాల్‌గా ఈ సినిమా చూసుకుంటే ఒక సాలిడ్ ఫస్ట్ హాఫ్, ఒక నార్మల్ సెకండ్ హాఫ్ అయితే ఉంటుంది. ఈ సినిమాలో అనిరుద్ మరియు విజయ్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేయరు. ఈ సినిమాని మీరు ఫ్యామిలీతో అయితే చూడండి. ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఓవరాల్‌గా ఈ సినిమా చూసుకుంటే వన్ టైమ్ వాచబుల్ మూవీనే. అంత గొప్ప సినిమా అయితే చెప్పలేము ఈ సినిమానైతే. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.